ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకెందుకో ఇది ఎవరో కావాలని ప్లాన్ చేసి చేసినట్టుగా అనిపిస్తుంది. పోలీసులకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం బెటర్. అవును, ఎంక్వైరీ చేయించాల్సిందే. ఏంటి పల్లవి మాట్లాడుతున్నావు? ఏంటి ఎంక్వైరీ చేయించేది? నా కూతురు క్షేమంగానే ఇంటికొచ్చింది కదా. పోలీసులు వద్దు, ఆ ఎంక్వైరీ వద్దు. అసలు ఈ విషయం కానీ బయటికి తెలిస్తే పరువు ఏమైపోతుంది? సరే అండి, నేను ఇంక బయలుదేరుతాను. వస్తాను. పల్లవి, నాకు తెలుసు పల్లవి, నువ్వు వెళ్ళావంటేనే అక్షిత క్షేమంగా ఇంటికి తిరిగొస్తుంది అని. అవునమ్మా, నీకు గుండమ్మకి అసలు తేడానే కనిపించదు. ఏ పనికి వెళ్ళినా సాధించుకొని తిరిగి వస్తారు. అమ్మా, గుండమ్మ కూడా నీలాగేనమ్మా. అక్కడ వెధవలు నన్నేం చేస్తారోనని చాలా భయపడ్డాను మమ్మీ. అసలు నేను చెప్పుతా కొట్టాలి. నీ గదిలో కాకుండా పల్లవి గదిలో కిందకెళ్ళి పడుకున్నావు. నువ్వు ఇలాంటి ప్లాన్స్ చేస్తావని నాకేం తెలుసు? నాతో చెప్పుంటే నిద్ర రాకపోయినా నా గదిలోనే ఏడ్చేదాన్ని. నీ ప్లాన్ నాకు చెప్పలేదు, చెప్పకుండా నువ్వు తప్పు చేశావు. నా టైం బాగోక నేను వాళ్లకు దొరికిపోయాను. పోనీలే, మొత్తానికి సేఫ్ గా ఇంటికొచ్చావు. ఈ ప్లాన్ చేసింది నేనే అన్న విషయం ఆ పల్లవికి మాత్రం తెలియలేదు. అది చాలు. ఎందుకు చేశారు ఈ పని? నేనేం చేశాను? ఆ రౌడీ వెధవల్ని పెట్టి కిడ్నాప్ చేయించింది మీరే కదా. నీకేమైనా పిచ్చా? నా కూతుర్ని నేనెందుకు కిడ్నాప్ చేయిస్తాను? అక్షితని కాదు, నన్ను కిడ్నాప్ చేయించడానికి మీరు ప్లాన్ చేశారు. మా మమ్మీ నిన్నెందుకు కిడ్నాప్ చేయించాలనుకుంటుంది? అయినా ఈ ప్లాన్ చేసింది మా మమ్మీనే అని నువ్వెలా అంటావు? ఎలా అంటానా? ఆ రౌడీ వెధవల ఫోన్లో మీ మమ్మీ నెంబర్ చూశాను కాబట్టి.
వీళ్ళని పెట్టింది వైష్ణవి గారా? వాళ్ళ ఫోన్లో నా నెంబర్ ఉంటే నాకు వాళ్ళకి సంబంధం ఉన్నట్టేనా? లేకపోతే అలాంటి వాళ్ళ దగ్గర మీ నంబర్ ఎందుకుంటుంది? రాత్రిపూట ఇంటికొచ్చి మరీ కిడ్నాప్ చేశారంటే ఇక్కడెవరో ప్లాన్ చేశారని నాకప్పుడే అర్థమైంది. కానీ అది మీరే అని నాకిప్పుడు అర్థమైంది. నన్ను కిడ్నాప్ చేయించాలని ప్లాన్ చేశారు. అనుకోకుండా నా ప్లేస్ లో అక్షిత వచ్చి పడుకోవడంతో వాళ్ళకి ఎవరో తెలియక తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నన్నెందుకు కిడ్నాప్ చేయించాలని చూశారు? అసలెందుకు నేనంటే మీకంత కక్ష? నాకు ఎవరి మీద కక్ష లేదు. మరి పనేంటి? నా వల్ల మీకేం అన్యాయం జరిగింది? నాకు మీకు ఏమైనా కుటుంబ గొడవలున్నాయా? ఆస్తి తగాదాలున్నాయా? అసలు నన్ను కిడ్నాప్ చేయిస్తే మీకే వస్తుంది. ఎందుకు చేశారు? ఈ విషయం ఇందాకే అందరికీ చెప్పొచ్చు, కానీ చెప్తే గుండమ్మ గారు ఒక్క క్షణం కూడా మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వరు. నా కారణంగా నన్ను ఆదరించి అభిమానిస్తున్న ఈ కుటుంబం విడిపోకూడదు అన్న ఒక్క ఆలోచనతో ఆగిపోయాను. అక్షితకి నా మీద కోపం ఉందంటే కాలేజ్లో మాట అనుకుంటాం కాబట్టి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మీకెందుకు నేనంటే అంత కోపం? గుండమ్మ గారి కూతురు విషయంలో కూడా మీరిద్దరూ కలిసి ఏదో గుసగుసలాడుకుంటారు. తనెవరో తెలుస్తుందన్నప్పుడల్లా మీ మొహంలో ఏదో ఆందోళన కనబడుతుంది. ఆ అవకాశం మిస్ అయిపోయిందనగానే మీ ఫేస్ లో ఒక రిలాక్సేషన్ కనిపిస్తుంది. అది నేను చాలా సార్లు గమనించాను. ఎవరికీ తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేంటో మీకు తెలుసు. ఎందుకు నన్ను గుండమ్మ గారిని దూరం చేయాలనుకుంటున్నారు? మీకు తెలుసు. నేనడిగినా మీరు చెప్పరు. కానీ అది వదిలిపెట్టను. నిజాన్ని ఎంతో కాలం దాచలేరు. ఏదో ఒక రోజు తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.